హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం విండోస్ 11 అండ్ అదేవిధంగా రూపోస్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విండోస్ 11 ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ నేను బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత విండోస్ 11 డౌన్లోడ్ అని అయితే టైప్ చేస్తాను. సో మనకు విండోస్ 11 డౌన్లోడ్ టైప్ చేయగానే ఫస్ట్ మెయిన్ వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట, మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఓకే, ఈ వెబ్సైట్లో ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి, డౌన్లోడ్ విండోస్ 11 లేటెస్ట్ వర్షన్ అని చూపిస్తుంది కదా. సో కిందికి స్క్రోల్ చేయగానే మనకు ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ డౌన్లోడ్లో మనకు ఇమేజ్ ఫైల్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మనం లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, కన్ఫర్మ్. సో ఇక్కడ మనకు చూపిస్తుంది కదా విండోస్ 11 64 బిట్ డౌన్లోడ్. సో ఈ డౌన్లోడ్ క్లిక్ చేయగానే మనకు డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు అట్లీస్ట్ 5 to 10 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. అది మన ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి మనకి ఇది డౌన్లోడింగ్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా. సో మనకు డౌన్లోడింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అవుతుంది. సో మనకు నెక్స్ట్ వీడియో వచ్చేసి రూపోస్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఓకే, సో విండోస్ 11 ఆల్మోస్ట్ డౌన్లోడ్ అయిపోయింది. మనకు క్లిక్ చేయగానే డౌన్లోడ్ లిస్ట్లో అయితే మనకు ఇది చూపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మన విండోస్ 11 డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రూపోస్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. సో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి సేమ్. సో మనకు బ్రౌజర్లో టైప్ చేయండి ఇక్కడ సెర్చ్లో రూపోస్ RUFUS. మనకి ఇది వచ్చేసి పెన్ డ్రైవ్ని బూటబుల్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట, విండోస్ 11 కానీ విండోస్ 10 కానీ. రూపోస్ డౌన్లోడ్. సో సేమ్ ఫస్ట్ వెబ్సైట్, ఫస్ట్ లింక్. ఓకే, సో కిందికి స్క్రోల్ చేయగానే మనకు వర్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో అది. సో రూపోస్ 4.11 స్టాండర్డ్ వర్షన్ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇది డౌన్లోడ్ వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. జస్ట్ చిన్న KB ఫైల్ అనమాట, 1 MB ఉంటుంది, 2 MB. ఓకే, సో మనం నెక్స్ట్ ఇవి రెండు డౌన్లోడ్ చేశాక పెన్ డ్రైవ్లో ఏ విధంగా విండోస్ 11 బూటింగ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతే సింపుల్గా. ఇప్పుడు మనం రూపోస్ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం పెన్ డ్రైవ్ పెట్టేసి సో మనకు విండోస్ 11 అనేది ఇందులో బూటింగ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.